నమస్కారం. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గారికి డాక్టర్ రియాజ్ అహ్మద్ మరొక్కసారి మీకు నమస్కరిస్తూ చేస్తున్న విన్నపం. సార్, నేను ఈరోజు కూడా యథాప్రకారం మా ఏరియా కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి జగదాంబ దాకా వాకింగ్ వెళ్ళటం జరిగింది. దానిలో జరిగిన సంఘటనలు మీకు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకించి వాకింగ్ నుంచి వస్తూ ఒక సంఘటన చూసి ఇంటికి రాగానే ఈ వీడియో నేను చేస్తున్నాను కమిషనర్ గారు. సరిగ్గా ఎక్కడ అంటే ఓల్డ్ ప్రభాత్ థియేటర్ ఉండేది కదండి, ఇప్పుడు అక్కడ ఏదో కాంప్లెక్స్ కట్టారు. అక్కడ అంటే అలంకార్ థియేటర్ దగ్గరలో ఒక అయ్యప్ప మాల వేసుకున్న ఒక భక్తుడు ఒక బండి మీద పూర్ణ మార్కెట్ నుంచి టువర్డ్స్ చౌట్రీ రోడ్లో రాంగ్ రూట్లో వచ్చేసి స్పీడ్గా అదిన జిగ్జాగ్ చేసుకుంటూ పాపం స్ట్రైట్ రోడ్లో వస్తున్నారండి. ఒకళ్ళు ఫ్యామిలీతోటి, 2 చిన్నపిల్లలు, భార్య, భర్త. వాళ్ళని ఇలాగొచ్చి ఇలా క్రాస్గా గుద్దుపోయాడండి. పాపం చిటికలో ఆ పిల్లలు 2 పడ్డారు, వాళ్ళు పడ్డారు. కాకపోతే ఏంటంటే లక్కీగా సేవ్ అయిపోయారు. ఆ టైంలో హెవీ వెహికల్స్ ఏమి అటు నుంచి రావట్లేదు. వెంటనే వెళ్ళి వాళ్ళని లేపి అక్కడ ఉన్నవాళ్ళు మళ్ళీ పాప అతను బండికి వెళ్ళిపోయాడు. ఆ అయ్యప్ప మాల వేసుకున్న వాడిని అందరూ తిట్టారండి అక్కడ. ఏరా నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు, నీకు కళ్ళు కనపడలేదా, రాంగ్ రూట్, అది నా పీక్ అవర్స్. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:35 అయిందండి టైము. అది ఎప్పుడు జరిగింది తెలుసండి ఆ ఇన్సిడెంట్? 8:50 నా టైంలో జరిగింది. అతను ఒక్కడే కాదండి, నేను ఎవ్రీడే మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. అంత పీక్ అవర్స్లో కూడా అప్ అండ్ రాంగ్ రూట్, అటు నుంచి ఇటు ఈవెన్ ఈ 2 వీలర్స్ కాదండి, ఈవెన్ కార్లు కూడా, జీపులు కూడా అలాగ వచ్చేస్తున్నాయి. మొన్న అలాగే 2 డేస్ బ్యాక్ నేను జీప్ ఒకతను ఒరిస్సా రిజిస్ట్రేషన్ అతను నేను అడిగాను, ఏమయ్యా ఇంత రాంగ్ రూట్లో పూర్ణ మార్కెట్ దగ్గర నువ్వు వచ్చేస్తున్నావు ఏంటి అంటే, హూ ఆర్ యూ ఆస్ట్ మీ అన్నాడు. ఇంకా అక్కడున్న పోలీసులు చెప్తాంటే ఒక్క పోలీసులు లేరు. అలాగే ఇంకోటి కూడా కమిషనర్ గారు, ఈ రోజున మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, లేపాక్షి సెంటర్ దగ్గర అంటే పెట్రోల్ బంక్ ఉంది కదండి, జగదాంబ సెంటర్, అక్కడ ఆ లేపాక్షి దగ్గర మీ 3 పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు కూర్చొని ఆ గెట్ల మీద పక్కన ఉంటాయండి. నేను ఫోటో తీద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వాళ్ళు రాంగ్గా తీసుకుంటారేమో అని చెప్పి నేను ఫోటో తీయలేకపోయాను. కూర్చొని సెల్లులు చూసుకుంటూ నవ్వుకుంటూ కబుర్లు ఆడుకుంటారు. అక్కడ ట్రాఫిక్ ఎలాగంటే అలాగ అన్ని విధాలు కూడా 3 వేస్లో కూడా జామ్ అయిపోయి ఉందండి. నేను అందాం అనుకున్నాను వెళ్ళి, ఏంటమ్మా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మీరు ఇలా కూర్చొని. వాళ్ళు మళ్ళీ ఏంటి తిరిగి నా మీదే ఏదైనా రివర్స్ అవుతారు. ఆ తర్వాత చాలామంది కూడా నాకు చెప్పారు, నా వీడియోలు చూసిన వాళ్ళు కొంతమంది, డాక్టర్ గారు మీరు ఇలాగ చేస్తే మిమ్మల్ని కూడా లోన్ వేసేస్తారండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పేసి. మీరు లోన్ వేసేసుకోండి, ఉరి తీసేయండి, నాకేం పర్వాలేదు. కానీ ప్రజలు ఇంతగా బాధపడి నరకం అనుభవిస్తుంటే మనం శాలరీ తీసుకొని కూడా మనం ఆ మాత్రం కూడా సర్వీస్ చేయకపోతే ఇంకెందుకండి? ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు ఇలాగ మా విశాఖపట్నం సిటీలో. నేను టీఎస్సీ మెంబర్గా ఎన్నో సంవత్సరాలు, లేకే ఖాన్ గారి టైం నుంచి నేను చూస్తున్నాను. ఎంతోమంది పోలీస్ కమిషనర్లు చదివితే వాళ్ళ కారులో కూర్చొని పీక్ అవర్స్లో మఫ్టీ లేకుండా, అంటే సెక్యూరిటీ లేకుండా కారుల్లో తిరిగిన రోజులు ఉన్నాయి నేను. కానీ ఈ రోజున నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండి, మరి పోలీసు వాళ్ళ మీద అజమాయిషీ లేకపోతే మరి వాళ్ళలో ఇరెస్పాన్సిబిలిటీ పెరిగిపోయి ఐ డోంట్ నో. బట్ పబ్లిక్ మట్టుకు మీ నోటీస్కి వచ్చిందో లేదు కానీ చాలా అంటే చాలా అసహ్యంగా తిట్టుకుంటున్నారండి. నేనేదో అభిమానం మీద, పోలీస్ వాళ్ళ మీద అభిమానంతో ఎన్నో ఫ్రీ క్యాంపులు చేశాను, ఎంతో మంచి డాక్టర్గా పేరు సంపాదించుకున్నాను, కొన్ని వేలాది మందికి నేను కరోనా టైంలో ఫ్రీ సర్వీసెస్ చేశాను. దీని మీద, ఆ హ్యుమానిటీ మీద పబ్లిక్ ఇంత సఫర్ అవుతున్నారనే ఉద్దేశంతో మళ్ళీ మీ నోటీస్కి తీసుకొచ్చాను కమిషనర్ గారు. అలాగే ప్రజలు కూడా ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, మీ డిపార్ట్మెంట్లో అందరికీ పంపిస్తున్నాను. టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, మా ఏరియా హార్బర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన పేరు సిఐ గారు, ఆయన ఒక్కరే పాపం నా వీడియో చూసి ఇలాగా సింబల్ పెడుతున్నారు. సారీ, ఆయన పేరు కూడా నేను గుర్తురావట్లేదు. బట్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్. మా 1 టౌన్ ఏరియా కూడా ఆయన ట్రాఫిక్ సిఐ. అలాగే ప్రవీణ్ గారికి కూడా పెడుతున్నాను, ఏడీసీపీ గారికి. మరి వారు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, చూడను. కానీ ఒక్కటి సార్ కమిషనర్ గారు, పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారండి. పబ్లిక్ చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది, అరే డాక్టర్ గారు ఆయనకి స్వార్థం కోసం కాదు కదా, ఆయన పర్సనల్ కోసం కాదు కదా, పబ్లిక్ కోసం ఇంత శ్రమ పడుతున్నారు, పబ్లిక్ కోసం ఇలా
వీడియోలు చేసి పెడుతున్నారు. అరే ఇది మనం 10 మందికి షేర్ చేసి పెడదామన్న ఇది కూడా లేదండి. చెత్త పైసా పనికిరాని వీడియోలు వాళ్ళు షేర్ చేసి పంపిస్తారు. కానీ పబ్లిక్ కోసం, మన విశాఖ సిటీ పబ్లిక్ కోసం, ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంత పడే ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అదే మేజర్గా జరుగుంటే ఆ 2 పిల్లలు ఆన్ ది స్పాట్లో చచ్చిపోతురండి. ఎవరండి దానికి బాధ్యత? ఆ పాప మళ్ళీ వదులుతుందండి, వెంటాడుతుంది. అది కర్మ ఇస్ బ్యాక్స్ అని ఎన్నోసార్లు చెప్పాను నేను. కానీ కమిషనర్ గారు ఇప్పటికైనా దయ ఉంచి, పండగ సీజన్ ఇది, ఈ పండగ సీజన్లో అయినా చర్యలు తీసుకోండి ప్లీజ్. నేను మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం. నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. నేను ఈ రోజున ఉద్రేకంగా మాట్లాడాను అంటే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా బాధపడి మాట్లాడాను. అలాగే ఇది చూసిన వాళ్ళు కూడా దయ ఉంచి షేర్ చేయండి అందరికీ. 10 మందికి వెళ్ళాలి ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ అస్ ఆల్.